హలో మైక్ టెస్టింగ్ 1 2 3. మీకు 12th ఫెయిల్ మూవీ తెలిసే ఉంటుంది. అందులో లీడ్ యాక్టర్ అయినటువంటి విక్రాంత్ మాసే తాను తీసే అన్ని మూవీలు మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటూ చూడడానికి చాలా క్యాప్టివేటింగ్ స్టోరీతో ఉంటాయి. అటువంటి యాక్టర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి బెస్ట్ స్క్రిప్టే సెక్టార్ 36. ఇది రియల్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన మూవీ. నోయిడాలోని సెక్టార్ 36 అనే ప్లేస్ లో చిన్నపిల్లలను సైకో కిల్లర్ చంపుతూ ఉంటాడు. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక రిచ్ మ్యాన్ సహాయంతో పర్ఫెక్ట్ గా విక్రాంత్ మాసే ఆ సైకో యొక్క క్యారెక్టర్ ని పోర్ట్రే చేయడంతో ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ చాలా వైడ్ రికగ్నిషన్ ని పొందింది. సో అటువంటి మూవీ స్టోరీని ఈ రోజు మనం తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో విక్రాంత్ మాసే తన ఓనర్ గెటప్ లో ఉన్నటువంటి అలియాస్ ప్రేమ్ సింగ్ ఫామ్ హౌస్ లో పని చేసుకుంటూ తన ఓనర్ సీక్రెట్స్ ని హైడ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ప్రేమ్ సింగ్ కి చిన్నప్పటి నుంచి తనకున్నటువంటి ట్రామా కారణంగా అనాథలుగా తిరుగుతూ ఉన్నటువంటి సెక్టార్ 36 లోని చిన్నపిల్లల్ని, పర్టికులర్ గా పేదవారిగా ఉన్నటువంటి చిన్నపిల్లలని కిడ్నాప్ చేస్తూ వారిని అతి క్రూరంగా చంపేస్తూ ఉంటాడు. సో దాంతో సెక్టార్ 36 లో చిన్నపిల్లల మిస్సింగ్ కేసు అని మనకు చాలా పోస్టర్లు కనిపిస్తాయి. ఈ మిస్సింగ్ కేసులను హ్యాండిల్ చేయడానికి ఈ మూవీలో దీపక్ డోబ్రియాల్ అలియాస్ ఇన్స్పెక్టర్ రామ్ అపాయింట్ చేస్తారు. కానీ ఇన్స్పెక్టర్ రామ్ మొదటగా కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్, అంటే తనకు ఏదైనా డబ్బులు ఇస్తేనే పని చేస్తాడు, డబ్బులు ఇవ్వకపోతే అస్సలు తన పని చేయకుండా జీతం తీసుకుంటూ ఆ ఇన్స్పెక్టర్ పోస్ట్ ని ఎంజాయ్ చేస్తూ సెక్టార్ 36 లో ఎన్నో మిస్సింగ్ కేసులు ఉన్నప్పటికీ అవి ఫైల్ చేయకుండా, గవర్నమెంట్ లెక్కల్లో కూడా చూపించకుండా తన పోలీస్ స్టేషన్ క్లీన్ గా ఉందని మేనేజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇన్స్పెక్టర్ రామ్ దగ్గరికి ప్రతిరోజు చాలా మంది పేరెంట్స్ వారి పిల్లలు మిస్ అయిపోయారని తన స్టేషన్ కి వచ్చి వారి పిల్లల మిస్సింగ్ ఫోటోని పాంప్లెట్ తో సహా ఆ పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డులో అంటించి వెళ్తూ ఉంటారు. కానీ యాజ్ యూజువల్ గా ఇన్స్పెక్టర్ రామ్ వాటి గురించి అస్సలు పట్టించుకోడు. అంటిల్ ఒకరోజు విక్రాంత్ మాసే ప్రేమ్ సింగ్ సెక్టార్ 36 లో చాలా మంది పిల్లల్ని తీసుకెళ్లి వారిని చంపేస్తూ ఉంటాడు. కానీ ఈ కథ ఎండింగ్ వచ్చేసరికి ప్రేమ్ సింగ్ కి ఇన్స్పెక్టర్ రామ్ కూతురు అనాథ పిల్లగా ఒక ఫంక్షన్ లో కనిపించడంతో తనని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అసలే సెక్టార్ 36 లో పిల్లలు మిస్ అయిపోతూ ఉండటం, ఆ ఫంక్షన్ లో ఇన్స్పెక్టర్ రామ్ కి తన కూతురు కనిపించకపోవడంతో రామ్ కి అనుమానం వచ్చి తన కూతురును వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడే పర్టికులర్ గా ప్రేమ్ సింగ్ రామ్ యొక్క డాటర్ ని కిడ్నాప్ చేస్తూ తీసుకుని వెళ్తూ ఉండటం చూసి ప్రేమ్ సింగ్ ని పట్టుకోవడానికి తన వెంట పడతాడు. తన వెంట పడుతున్నది పోలీస్ ఆఫీసర్ అని తెలుసుకున్నటువంటి ప్రేమ్ సింగ్ తనకు దొరకకుండా తన కూతుర్ని ఒక చోట పెట్టి ప్రేమ్ సింగ్ తప్పించుకుంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ రామ్ తన కూతురు కిడ్నాప్ అవడంతో మొదటగా తన కూతుర్ని హాస్పిటల్లో చేర్పించి తను కోలుకున్న తరువాత తను క్షేమంగా ఉందని తెలిసి అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు. దాంతో ఒక కన్న తండ్రిగా తన కూతురు మిస్ అయితే ఎంత బాధ ఉంటుందనే విషయం రామ్ కి తెలిసి రావడంతో తనే స్వయంగా అప్పటి వరకు తన స్టేషన్ కి వచ్చి మిస్ అయిపోయినటువంటి అందరి పిల్లల యొక్క కంప్లైంట్ ని తనే పర్టికులర్ గా వెరిఫై చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో ప్రేమ్ సింగ్ యొక్క యజమాని వల్ల ఒక అమ్మాయి మిస్ అయిపోయిందని తెలుసుకుని అటువైపుగా ఎంక్వైరీ చేస్తాడు. దాంతో అప్పుడు ఇన్స్పెక్టర్ రామ్ కి ఆ అమ్మాయి తండ్రి తనకు డబ్బులు కావాలని ప్రేమ్ సింగ్ యొక్క యజమాని దగ్గరికి ఆ అమ్మాయిని పంపించాడని, తరువాత ఇప్పుడు ఆ అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ చేశాడని తెలియడంతో మొదటిగా రామ్ ఆ అమ్మాయి యొక్క తండ్రిపై కోప్పడతాడు. అప్పుడే ప్రేమ్ సింగ్ ఇన్స్పెక్టర్ రామ్ తో మాట్లాడుతూ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో రామ్ కి అనుమానం వచ్చి ప్రేమ్ సింగ్ ని చాలా జనరల్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రేమ్ సింగ్ ఇన్స్పెక్టర్ రామ్ కి సారీ చెప్పి తన కూతుర్ని కిడ్నాప్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని, ఆ అమ్మాయిని చూడగానే పేద పిల్లగా ఉండటంతో కిడ్నాప్ చేశా అని, తన కూతురు అయి ఉంటే అసలు కిడ్నాప్ చేసేవాడే కాదని నిజాన్ని చెబుతాడు. అప్పుడు రామ్ కి ప్రేమ్ సింగ్ బిహేవియర్ మీద చాలా అనుమానం ఉంటుంది. అసలు ఎందుకు అలా చేశావని అడగ్గా అప్పుడు ప్రేమ్ సింగ్ కి చిన్నప్పుడు తన మామయ్య ద్వారా తనకు జరిగినటువంటి ట్రామాని గుర్తు చేసి అసలు తన మామయ్యని తాను ఎంత క్రూరంగా నరికి చంపాడనే విషయం గురించి చెబుతాడు. నిజానికి ప్రేమ్ సింగ్ ని తన మామయ్య చిన్నప్పుడు యూస్ చేసుకునేడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే విధంగా యూస్ చేసుకుంటూ ఉంటాడు కూడా. దాంతో ప్రేమ్ సింగ్ తన మామయ్యను ఒకరోజు కసాయి కత్తితో తనలోని పగ చల్లారిపోయేలా, తను పగ తీర్చుకున్న తర్వాత పేదవారిగా పుట్టడం వలనే తన జీవితం అలా అయిందని, ఇప్పుడున్న పేద పిల్లలు అలా జీవించకూడదని పేద పిల్లల మీద ప్రేమతో వారినందరినీ చంపేస్తూ ఉంటాడు. ఇలా ఉన్న ప్రేమ్ సింగ్
సింగ్ కి కౌన్ బనేగా కరోడ్పతి అంటే చాలా ఇష్టం. ఆ షో చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. సరిగ్గా అదే రోజు ఆ షో రావడంతో స్టేషన్ లో ఆ షో పెట్టమని చాలా వేడుకుంటాడు. ప్రేమ్ సింగ్ లో ఉన్న అమాయకత్వానికి రామ్ ఆ షోని అక్కడ ప్లే చేస్తాడు. అలానే రామ్ ప్రేమ్ సింగ్ ని డీప్ గా ఎంక్వైరీ చేయగా తాను చేసినటువంటి హత్యలు, అలానే తన ఓనర్ ద్వారా తాను చేసినటువంటి మరికొన్ని ఆర్గాన్స్ వ్యాపారంతో వారు కలెక్ట్ చేసినటువంటి డేటాను క్యాసెట్ రూపంలో తన భార్య దగ్గరకు పంపించినట్టు రామ్ కి చెబుతాడు. రామ్ ప్రేమ్ యొక్క స్టేట్మెంట్ ని తీసుకుని ప్రేమ్ చెప్పినటువంటి ప్లేస్ లో వెతగ్గా తన పిల్లల యొక్క శవాల గుర్తులు కనిపిస్తాయి. కానీ అప్పటికే సెక్టర్ 36 లో ఉన్నటువంటి ప్రేమ్ సింగ్ యొక్క ఓనర్ చాలా రిచ్ వ్యక్తి కావడంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరూ ప్రేమ్ సింగ్ యొక్క ఓనర్ ని సేవ్ చేయడానికి ప్రేమ్ సింగ్ తన ఓనర్ లేనప్పుడు తన ఓనర్ నేమ్ ని యూజ్ చేసుకుని అడ్డమైన పనులు చేశాడని క్రైమ్ ని ప్రేమ్ మీదకి నెట్టేయడానికి ట్రై చేస్తాడు. దాంతో రామ్ తరవుగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రేమ్ ని కనుక్కొని తన భార్య ఉన్న అడ్రస్ దగ్గరికి వెతుక్కుంటూ తన కింద పనిచేసేటువంటి ఇన్స్పెక్టర్ కి ఆ విషయం చెప్పి వెళ్తాడు. అలా వెళ్ళినటువంటి రామ్ ప్రేమ్ సింగ్ యొక్క వైఫ్ దగ్గరికి వెళ్లి ఆ ఎవిడెన్స్ ని చూసి షాక్ లో ఉంటాడు. నిజానికి ప్రేమ్ సింగ్ యొక్క ఓనర్ అలాంటి క్రూరమైన పనులు చేసి ఉంటాడు. అందుకే అమాయకుడైన ప్రేమ్ సింగ్ ని కాపాడాలని, తన ఓనర్ కి శిక్ష పడాలని ఇన్స్పెక్టర్ రామ్ అక్కడి నుంచి బయలుదేరి సెక్టర్ 36 చేరుకునే లోపే రామ్ కింద పనిచేసేటువంటి కానిస్టేబుల్స్ రామ్ ఎక్కడికి వెళ్లాడనే విషయాన్ని రౌడీలకు చెప్పేయడంతో వారి ముగ్గురు కలిసి రామ్ ని అదుదారుణంగా చంపేసి బాడీ కనిపించకుండా మాయం చేస్తారు. దాంతో ఆ కానిస్టేబుల్ లో ఒకడు ఇన్స్పెక్టర్ గా మారిపోతాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి రామ్ స్టేషన్ లోనే ఇన్స్పెక్టర్ రామ్ మిస్సింగ్ అని పోస్టర్ కనిపిస్తుంది. అలా మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ వర్క్ అవుతూ ఉంటుందని అమాయకుడైన ప్రేమ్ సింగ్ తన మానసిక లోపాన్ని యూజ్ చేసుకుని తన ఓనర్ తనతో చేపించినటువంటి అకృత్యాలకు ఎటువంటి శిక్ష పడకుండా తప్పించుకున్నాడని మూవీ ఎండ్ కార్డ్ లో చూపిస్తూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇలాంటి పెక్యులర్ క్యారెక్టర్ ని ప్లే చేసినటువంటి విక్రాంత్ మాసే 2023లో 12th ఫెయిల్ అనే గ్రేట్ మూవీ, తరువాత 2024లో మంచి కంటెంట్ ఉన్నటువంటి ద సబర్మతి రిపోర్ట్, అలానే సెక్టార్ 36 అనే బోల్డ్ క్యారెక్టర్స్ ని చేసి తనలో ఉన్న నటుడినే కాకుండా ఒక పర్పస్ఫుల్ మూవీస్ చేస్తూ మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంటూ ఉంటున్నాడు. ఇలానే విక్రాంత్ మాసి మరిన్ని సినిమాలు చేస్తూ అలరించాలని ఆశిస్తూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం.